హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతుంది సరికొత్త స్నో కింగ్డమ్ అండి. ఆ తాడు పైన ఎక్కిన అబ్బాయిని గమనిస్తున్నట్లేదు. అబ్బాయి వెస్ట్ ఇండియన్ గా అండి, అయినప్పటికీ మన ఇండియా ఫ్లాగ్ పైన చేయి వేసి ఎంత సంతోషిస్తున్నాడు తాడు పైన ఎక్కి. ఇప్పుడు మనం చూస్తున్నట్లే చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన జాడు బలం అలా తుర్రు జారుకుని పోతున్నాడు. ఇంకా ముందుకు వెళ్తున్నట్లేదు ఫ్రెండ్స్, ఎంతగానో ఎడ్ల బండి పైన లాక్కున్నట్టు లాకెళ్తున్నారండి ఎంత సంతోషంగా. ఇవన్నీ చూడాలంటే మనం మొదటిగా ఎంట్రెన్స్ వెళ్ళిపోదాం. మరి మొదటిగా మనం పార్కింగ్ ఏరియాని స్టార్ట్ చేద్దామండి. పార్కింగ్ చేసేసానండి. మీరు చూడొచ్చు అక్కడ స్నో కింగ్డమ్ చిన్న బోర్డు అయినప్పటికీ లోపలికి వేరే లెవెల్ ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే జనాభా తక్కువ జనాభా లేరండి, వేరే లెవెల్ ఉన్నారండి. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో చూసుకుంటూ పోదాం పదండి. వెళ్ళిన వెంటనే అక్కడ మెనూ వచ్చిందండి. మెనూ ఎందుకు లేక అక్కడ బోర్డు చూస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. బయట కార్లు బైకులు చూస్తున్నప్పుడు టికెట్ కౌంటర్ ఖాళీ ఉండదేమని నా మనసులో అనిపించింది, కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ ఖాళీగానే ఉంది. నాకైతే కాసేపు డిసప్పాయింట్ అయింది నా మైండ్ అయితే. ఏదైతే ఏమైనా తీసుకుందాలో పోదానుకుంటూ చూసేసరికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్రెగ్నెన్సీ నాట్ అలౌడ్ ముందుగానే వారు హెచ్చరించారండి. ప్రెగ్నెన్సీ ఉన్నవారు నా సహోదరులు ఎవరైనా మాత్రం అక్కడ రావద్దండి. రేట్స్ మనం చూస్తున్నట్లయితే అడల్ట్ వచ్చేసి 750, చైల్డ్ వచ్చేసి 650. మనం అక్కడ టికెట్కి ఎంత పే చేయాలని అక్కడ రాసుకుంటున్నారు కాబట్టి నేనైతే తీసుకున్న టికెట్ డబ్బులు పే చేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. లోపలికి వచ్చి చూస్తే మళ్ళీ మైండ్ డిసప్పాయింట్ అయిందండి. జనాభా తక్కువగా ఉన్నారు. ఎక్కడికి పోయారబ్బా అని చూసినట్లయితే రైట్ సైడ్ ఒకటి పెట్టారండి చిన్నపిల్లలది. వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఏదైతే ఏమైంది కదా, 750 పెట్టేసి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా చూసి వెళ్ళాల్సిందే. మన సబ్స్క్రైబర్స్కి మాత్రం ఖచ్చితంగా ఆనందాన్ని పరిచయం చేయాల్సిందే అన్నట్టుగా నేనైతే ముందుకు వచ్చేసానండి. ఇక నేనైతే ఆవిడ ఇచ్చిన ఆ సిస్టర్ ఇచ్చిన షూసు స్వెటరు అని వేసుకున్నానండి. వేసుకున్నాను కొద్దిగా ఓన్లీగా వేసుకున్నానండి, ఎందుకంటే చెప్పండి మనసులో మాట చెప్పాలి. అంతలో కళ్ళు తెచ్చి పైకి చూసేరేపు జనాభా తక్కువ లేరండి, మేకలందరూ వచ్చేసారు. అమ్మ వీళ్ళకి టైమింగ్ తెలిసినట్లుంది, బాగా కరెక్ట్ టైంకి వస్తున్నారండి వాళ్ళంతా. నేనే ముందుకు వచ్చాను అనమాట, అందుకే డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళని చూసేసరికి కొద్దిగా ఆనందం అనిపించింది. అంటే లోపల బాగానే ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనుకున్నాను. ఓకే, డోర్ అయితే ఓపెన్ చేసాడు అన్న, లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి చూస్తున్నట్లయితే ఏదో మనం ట్రైన్కి వెళ్ళినట్లుగా బాగా టికెట్ కౌంటర్ బాగానే పెట్టారంటే లోపల ఏసీలు ఉన్నాయి. ఎంత ప్లాస్టిక్ ఆయనకి ఏసీ అనుకున్నాను, ఐస్ కాదు ఇదంతా. పైన అంతా చూస్తున్నట్లయితే ప్లాస్టిక్ సీలింగ్ అనమాట, లోపల మాత్రం ఏసీలు పెట్టారు. ఈ ఏసీ ఇల్లు ఉన్నాయి కదా, లోపల చల్లగా లేదని చూసేసరికి మాత్రం లోపల లైట్గా చల్లగా ఉంది తప్ప చల్లగా లేదు. ఈ ఏసీలు మొత్తం ఎక్కడగా ఆలోచించేసరికి ముందుకు చూస్తే నీకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఏసీలు పెట్టారు బాక్సులు అండి, అవి లోపలికి చేరుతుంది అనమాట. సరేలే బాగానే ఉండదు అనుకున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగా సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీస్తో గడుపుతున్నారండి. నాకు కావాల్సింది కూడా ఇదేనండి. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. నా మైండ్లో అయితే లోపలికి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్తే కానీ నాకు మనసు ఉండదండి. ఎట్టా గీరకి లోపలికి వచ్చేసానండి. వచ్చేసింది నాకుండి ఆనందానికి అది లేకుండా పోయింది. ఇప్పుడు ఎక్కడ లేని పిచ్చి చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. నాకైతే అర్థం కావట్లేదు ఏం చూడాలి, ఇది తాజ్మహల్ లేకపోతే ఏదైనా బూత్ బంగ్లా అర్థం కావట్లేదు. కానీ వైట్ పెయింటింగ్ వల్ల కొంచెం అందంగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే యాక్షన్ పెట్టుకో ఎగరేసాను. ఊరిక ఎగరేస్తూ ఉంటే ఇక కనిపిస్తున్నాను నల్లగా బండగా బాగున్నాయి. ఎక్కేసాను. ఎక్కడ లేని అనిమల్ ప్రోజ్ అయితే నేను ఇచ్చేసాను. ఇంకొకటి మిగిలిపోయి చూడండి ఒకసారి, స్నో కింగ్డమ్ వెల్కమ్ పోజ్ కూడా అయిపోయిందండి. తర్వాత ఏముందా అనిపించేసరికి చిన్న గుహలా కనిపించిందండి. అందులో ఒక చిన్న బుడతలు బయటకు వచ్చాడు. సరే అని కూర్చుంటుంటే వాడేమో నా చేతిలో నుంచి ఐస్ లాగేసుకుంటాడు. అంటే చిన్నపిల్లలు ఆడుకునే సెక్షన్ అనమాట, అది మనం ఆడుకునేది కాదు. ఎట్టగేళ్ళకి వాళ్ళ అమ్మ ఏమో గట్టిగా లాగేసింది వాడిని. ఓకే, నాకైతే భయం వేసింది. మా అమ్మ ఉండడానికి కరెక్ట్ కాదని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఎట్టగేళ్ళకి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో పిల్లకాయలు జారుడు బల్ల ఆడుతున్నారు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి సెక్షన్ చాలా చక్కగా నిర్మించారండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళినట్లయితే పైన జాతీయ జెండా ఫ్లాగ్ చాలా అందంగా నిర్మించారండి. అక్కడ 2 తాళ్ళు, ఒక ఆయన ఏమో లాగడం, ఇంకో ఆయన ఏమో ఎక్కడం. నేను దీన్ని మీకు ఎంతగా చూపించేవాడిని కాదు. ఎక్కుతున్న ఆయన వచ్చి మన ఇండియా వాడు కాదండి, వెస్ట్ ఇండియన్. ఆయన చేస్తున్న పనికి ఖచ్చితంగా ఆయన మెచ్చుకోవాల్సిందేనండి. ఎందుకంటే దేశం కానీ దేశం, ప్రాంతం కానీ ప్రాంతంలో వచ్చి ఆయన ఏమాత్రం నామోషి లేకుండా తన సొంత దేశం ఫ్లాగ్ పట్టుకున్నట్లుగా ఆయన దాన్ని పట్టుకోవడానికి వెళ్ళడం చాలా ఆనందం కలిగిస్తుంది నాకైతే. ఆయన దాన్ని పట్టుకున్న తర్వాత ఆయన రియాక్షన్ చూడాలి, నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎవరు చూడొచ్చు ఒకసారి. ఆ అన్న ఇచ్చే రియాక్షన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎలాగైనా మనం కూడా ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కాల్సిందే, ఆ రియాక్షన్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా నేనైతే బెల్ట్ వేసుకోవడం జరిగింది. అన్నతో మాట్లాడుతున్నాను, అన్న నాకు సహాయం చేయాలని ఇది ఎక్కలేని పైకి చాలా కష్టమైన పని ఇది, ఎందుకంటే నేను బలహీనుడిని, బలవంతుని కూడా కాదు అని చెప్పాను అన్నకి. సరే బ్రదర్ నువ్వు ఎక్కువ, నేను చూసుకుంటా అని చెప్పాడు. నేనైతే ఎక్కడం జరుగుతుంది. ఎక్కినప్పుడైతే నాకైతే మాత్రం చాలా భయం వేసిందండి. ఓపిక లేదు నాకైతే, కాలు జారేవి, ఎక్కలేకపోయేవాడిని. దగ్గరికి వచ్చింది అప్పుడు ఎక్కితే ఎక్కడ ఓడిచ్చేది. ఇక ఎట్టకేలా ఏదోలాగైతే నేను ఎక్కడం జరిగిందండి.
చూడండి ఒకసారి నా తడబాట్లు ఎలా ఉన్నాయి అక్కడ. పైకి ఎక్కుతానా ఎక్కడని ఒకటే భయం. అది వందదే. ఇక ఎట్టాకేళ్ళకి నేనైతే మాత్రం ఎక్కడానికి ప్రయత్నించి ఒక 2-3 నిమిషాలు అక్కడ ఉండిపోయానండి. నాకైతే గ్రిప్ దొరికింది ఇప్పుడు. ఇక గ్రిప్ దొరికింది కదా, ఇంక వదిలేదు, ఏం సమస్య లేదంటే ఇక ఎక్కడం జరిగింది. దాన్ని పట్టుకోవడం చూడండి ఒకసారి మీరు ఎలా ఉండదు ఆ రియాక్షన్. అమ్మా ఇప్పుడు ఎక్కాను కానీ దిగొచ్చేసరికి మాత్రం నాకైతే మాత్రం మామూలు చేతులు నొప్పి కాదండి, వేరే లెవెల్లో పెయిన్స్ వచ్చాయి. బయటికి చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నానండి. నాకైతే చాలా భయం వేసింది. ఎట్టగలిగి నేనైతే కింద దిగేశాను అమ్మయ్య అన్నట్టు. కానీ ఆ వెస్ట్ ఇండియన్ నన్ను మాత్రం మెచ్చుకోవాల్సిందే. చాలా చాకచక్యంగా పైకి దిగేసాడండి. ఇక నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనం ఇంకా ఏముందా అటు ఇటు తిరిగి చూశానండి. అందరూ ఎవరు వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారండి సమయాన్ని. ఫ్యామిలీ చూడండి ఎంత ఆనందంగా సంతోషంగా చూడండి ఒకసారి. ఎవరికి వాళ్ళే, ఇంకా పిల్లలు చూస్తే పిల్లలు, పెద్దలు చూస్తే పెద్దలు, ఫొటోస్, ఇటు చూస్తే ఏమో వామ్మో మళ్ళీ వేరే ఆయన అక్కడ ఎక్కుతున్నాడు, చిన్నపిల్లలు ఏమో అక్కడ జారుతున్నారు, ఇక్కడ చూస్తూనేమో పెద్దవాళ్ళు జారుతున్నారు జారుడు వల్ల. సరే ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా జారుడు బలను చేతితో పట్టుకొని ఎక్కేద్దాం మరి. సరే నేనైతే యుద్ధాన్ని బయలుదేరాను దాన్ని పట్టుకొని. పైకి వెళ్తుంటే కాలు పెరుగుతున్నాయి కానీ అక్కడ ఎక్కిన వైబ్రేషన్ ఇంకా పోలేదండి. లైట్గా భయమే ఉంది. నేనైతే కెమెరామెన్ పైకి రమ్మని చెప్పాను, కెమెరామెన్ పైకి రాలేదు. అంత పైకి ఎక్కి ఓపిక నాకు ఏదని చెప్పాడు ఆయన. సరే అయితే నేనే వెళ్తానని చెప్పాను, పైకి ఎక్కాను. ఎట్టకేలకు దిగబోతున్నానండి యుద్ధంలోకి. చూడండి నాకు ముందుగా దిగిన వారు ఒకటే స్వీమని వచ్చేస్తున్నారండి. ఒకసారి వీడియో గమనించవచ్చు ఎలా వస్తున్నారు ఆయన. చూడటానికి చిన్నగా వచ్చిన అందులో వెళ్ళేవాళ్ళు మాత్రం కింద దిగిన రియాక్షన్ వేరే లెవెల్ ఉంటున్నాయండి. అమ్మయ్యా అంటున్నారండి, వాళ్ళ రియాక్షన్ అలా చూపిస్తుంది. చూడండి ఒకసారి నేను టాటా చెప్తున్నాను, నేనే అక్కడ దిగుతున్నాను. పైన అయితే బాగానే ఉంది కానీ గంటకాలు 2 కాళ్ళు బాగా పెట్టాను, కూర్చున్నానండి. కూర్చున్న రాకుండేమో అన్నేమో నాకు గైడ్లైన్స్ ఇస్తున్నాడు. బ్రదర్ నువ్వు కాళ్ళు పైకెత్తుకోవాలి, నిజంగా కాలు పెట్టుకోవాలి, సరిగ్గా కూర్చోవాలి, గట్టిగా పట్టుకోవాలి, లేదంటే కింద పడతావు, దెబ్బలు తీరే అవకాశాలు నాకు హెచ్చరించాడండి. గట్టకాలకి అన్న చెప్పినట్టు గట్టి పట్టేసుకున్నానండి, ఏమాత్రం కింద పడకుండా ఫ్రీగా వచ్చాను కిందకి. అమ్మా సరే చేయండి బాగునుకున్నాను. ఓకే గట్టకాలు దిగేసానండి. దిగిన దాకుండి ఇక ఏం చేయాలనుకునేసరికి లోపల డెకరేషన్లో చిన్న మార్పులు ఉన్నాయండి. లోపల మార్పులు చెప్పడం కాదు కానీ ప్రస్తుతానికి నేనైతే లోపలికి వెళ్ళి పెద్ద మొగల్లాగా ఏమో బిల్డప్ ఇస్తున్నాను. అక్కడ ఏం లేదు, అక్కడ నేనైతే వచ్చబడిపోయింది. నాకైతే మాకు చాలా భయం వేసింది దానికి కూడా. ఇక్కడ చూడండి మీరు కూడా ఫ్యామిలీస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇక మనం చూస్తున్నట్లయితే అక్కడ చూడండి ఒకసారి చెక్కతో ఉంది కదా, అది వచ్చేసి కెఫ్ కాఫీ అనమాట, అంటే మద్రాస్ కెఫ్ హౌస్. బయట ఒక కెఫ్ హౌస్ పెట్టారు, దాన్ని ఇక్కడ లోపల డెకరేషన్ చేశారనమాట వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. మరి వాళ్ళతో చెప్పాలంటే సుత్తి బ్రేక్ అనమాట. ఇక్కడ చూస్తున్నట్టు చూడండి నలుగురు బ్రదర్స్ వచ్చేసి ఎంతో ఆనందంగా ఎడ్ల బండి లాక్కెళ్తారండి వీళ్ళు. చూడండి ఒకసారి మీరు, ఒకటే పెద్ద ఎడ్ల బండి అండి ఇది. కాకపోతే అక్కడ ఆవులు, ఇక్కడ మనం అనమాట, అంతే తేడా ఇంకేం లేదు. మనం గమనిస్తున్నట్లయితే వీళ్ళు లాక్కెళ్తుంటే ఒక అమ్మకి తెలిసిందండి చేతికి. ఆ అమ్మకి సారీ చెప్పి ఇమ్మీడియట్లీ మళ్ళీ లాగడం మొదలెట్టారు. వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఆనందానికి అర్థం లేవండి. సంతోషంగా ఒకరి తర్వాత ఒకరు లాక్కుంటూనే ఉన్నారండి. నాకు లాక్కోవాలనిపించింది కానీ నాతో ఎవరు లేరండి, కానీ దాన్ని నేను మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినట్లయితే ఎవరు నా ఫ్రెండ్స్ తోటి, అప్పుడు ఖచ్చితంగా దాని విషయం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఓకే ఇకపోతే మనం ఇంకేమున్నాయా చూసాను దిక్కులు. ఇదేంటి మనుషులు తక్కువగా ఉన్నారు, ఎక్కడ పోయి వీళ్ళంతా అని చూసేసరికి అటు ఇటు కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది ఎస్కేప్ అయిపోయారు బయటికి. ఎక్కడికి వెళ్ళారబ్బా అని చూసేసరికి రైట్ సైడ్లో ఒక ఎగ్జిట్ డోర్ పెట్టారండి, ఇది కూడా గమనించవచ్చు. అందరూ చకచకాన్ని బయటికి వెళ్ళిపోతున్నారు, చవి తట్టుకునే వారంతా. నాకైతే బయటికి వెళ్ళిపోవాలని ఉందండి, సరే అలా చంపేస్తుంది. అందరూ ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసారు అందరూ లోపలికి. నాకైతే వెళ్ళడానికి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా చివరి వరకు మీకు అన్ని చూపించాల్సిందే. చూపించిన తర్వాత నేను బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదేనండి, ఇక్కడ మేబీ డిస్కో డ్యాన్స్ ఏదో అంటారు అనుకుంటాను, మేబీ నాకు అంత తెలియదు, ఐడియా లేదు. ఇక్కడ డ్యాన్స్ అనగా పాట ప్లే చేస్తున్నారు పక్కన, ఆ పాట ప్లే చేస్తుంటే వీళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారండి. నాకైతే డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదు, ఎందుకంటే నాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను చేయకూడదు.
ఓకే, చూస్తున్నట్లయితే మీరంతా చక్కగా చేసేవారు చేయొచ్చు, వద్దనుకున్న వారు మాత్రం బయటకు వెళ్ళిపోవచ్చు. నేనైతే మీకు చూపించాలి ఖచ్చితంగా ఎలా జరుగుతుంది లోపల ఏంటి అని. మీరు గమనించారు కదా, మొదట్లో మనం చూస్తున్నట్లయితే పిల్లలందరూ ఆడుకోవడం, తర్వాత జారుడు బల్ల, ఇంకొకటి వచ్చేసి లోపల మాత్రం స్కిప్ హౌస్, ఇంకొకటి వచ్చేసి అక్కడ జాతీయ పతాక పైన తాడుపైకి వెళ్ళడం, పెద్దవాళ్ళు కూడా జారుడు బల్ల, తర్వాత ఎడ్ల బండిలా కొన్ని ఇవి ఉన్నాయండి లోపల. మీరు కూడా మీ ఫ్యామిలీతో రావాలనుకుంటే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే నేనైతే బయటకు వెళ్ళిపోతానండి. ఇక అయిపోయింది లోపల ఇంకేం వెళ్ళి చూడడానికి. ఇక నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఇక మనం బయటకు గమనించినట్లయితే చూడండి ఒకసారి, అందరు బయటే ఉన్నారండి. చలికి వణుకు తట్టుకోలేక ఒక్కొక్కరికి తండ్రి వామ్మో వామ్మో అంటున్నారు. నా కాళ్ళు నొప్పి ఒకటి అంటున్నారు. పిల్లలు అయితే చాలా ఏడ్చేస్తున్నారు. డాడీ డాడీ అనుకుంటా, మమ్మీ అనుకుంటూ. ఓకే, నేనైతే ఇప్పేసానండి. ఇప్పేసి ఎట్టకేలకైతే బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చేసాను బయటికి. ఇక బయటకు వచ్చినట్లయితే అండి నాకైతే చలికి తగ్గాలి కాబట్టి ఖచ్చితంగా కాఫీ అన్న టీ అని తాగాల్సిందే. ఇక్కడ నేను లేట్ చేయకుండా కాఫీ షాప్కి వెళ్ళిపోయానండి. కాఫీ షాప్ చూసిన తర్వాత నాకైతే కాఫీ తాగాలనిపించలేదు, కానీ స్నాక్స్ అయితే కొన్ని బాగానే పెంచారు. ఏవీ తినలేదు నేనైతే. ఇంకా లోపల ఏమైనా పెట్టారని చూస్తున్నాను, ఇంకేం లేవు అక్కడ. అక్కడ చూసి ఇంకా బయటకు వెళ్ళిపోయాను. ఇంకా అలా కొందరు మన ఛానల్ వీడియోస్ చూస్తూ లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అలా వదిలేస్తున్నారండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను మరిన్ని వీడియోలు అందించగలను. మరొక వీడియోలో మీ ముందుకు నేను వచ్చేంత వరకు ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.